అదే అంటున్నాను 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వం ఉంది ఎక్కడ కూడా భౌతిక దాడి సరే కేసులు చిన్న చిన్న సంఘటనలు మనం చూసినాం అనిపిస్తుంది జర్నలిజంకి సంబంధించిన దాంట్లో జర్నలిస్టుల మీద కూడా పెద్ద భౌతికంగా దాడులు జరిగింది అయితే ఎక్కడ కూడా లేదు బట్ అనుకున్నాం ప్రభుత్వం మార్పుల తర్వాత ఎట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కొంచెం భౌతిక దాడులు చేస్తుంది అని చెప్పేసి ముందు నుంచి కూడా మీకు తెలుసు అయినా కూడా మీరు చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కూడా కాదు లెక్కన చూసుకుంటే అదే సోకాల్డ్ అని జర్నలిస్టులు అని చెప్పుకునే అంత మాట్లాడిన వల్గర్ లాంగ్వేజ్ కూడా మీరు యూజ్ చేయలేదు. లాంగ్వేజ్ అనేదన్న లాంగ్వేజ్ గురించి వస్తే తెలంగాణలో కొంత కర్కశత్వం ఉంటుందన్న 100%. అవును మీకైనా నువ్వు నల్లగొండ బిడ్డవే నేను నల్లగొండ బిడ్డ 100% అంతే మనకు మాట్లాడేటప్పుడు కొంత కర్కశత్వం ఉంటుంది మన వరంగల్ వాళ్ళు మాట్లాడినా కరీంనగర్ వాళ్ళు మాట్లాడినా అవును కట్టే కొట్టే తెచ్చే కొట్టినట్టు చెప్తుంటాం అవును చేస్తుంటాం. అవును ఇది ఈ గడ్డలో ఉన్నది నువ్వు నేను మారిస్తే మాట్లాడేది కాదు. కేసీఆర్ బూతులు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడతాడు. అవును కేసీఆర్ మాట్లాడితే యాక్సెప్ట్ చేస్తారు జనం రేవంత్ రెడ్డి మాట్లాడితే చేస్తారు ఎందుకు అంటే రెండిట్లో ఉన్నటువంటి భాష మీకు రేవంత్ రెడ్డి లెక్క మన అందరు మాట్లాడితే అందరికి నచ్చింది మరి అంటే అందరికంటే ఈ కొంతమంది సోకాల్డ్ పర్సన్స్ కి మనం ప్రాపర్ గా టైం సిచ్యువేషన్ తగ్గట్టుగానే మాట్లాడుకోకపోతే నీకు ఇబ్బందికరం అవుతుంది. అంటే నేనే నచ్చట్లేదు నా సబ్జెక్ట్ నచ్చట్లేదు మనం అంటోళ్ళే నచ్చట్లేదు వానికి. ఇప్పుడు కాళేశ్వరం అందరి లెక్క మనం ఏమనాలి ఇది వేస్ట్ 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 అనాలి మనం అప్పుడు నచ్చుతాం కొంతమందికి. మనకు నీళ్ళు వద్దు కరెంట్ కూడా 6 గంటలే చాలు 5 గంటలే చాలు అని అనాలి మనం నచ్చుతాం. ఇది కాదయ్య బాబు ఇది కష్టం అవుతుంది ఇవాళ ఎందుకు మరి వాటర్ బోర్లు ఎండిపోతున్నాయి బావులు ఎండిపోతున్నాయి వచ్చిన నీళ్ళు వచ్చినట్టే చెరువులు కుంటలు నింపి ఎండిపోతున్నాయేమో మనకు గ్రౌండ్ వాటర్ మంచిగా స్టేబుల్ గా ఉండేది ఇవాళ ఎందుకు ఎండిపోతున్నాయి ఇట్లా మాట్లాడితే మనం తప్పు చేసిన వాళ్ళం అయితే అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకేం కావాలి దానికి మాకు ప్రధానం పోవాలి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం మనం ఫైట్ చేసినప్పుడు అన్న రాష్ట్రం కోసం 2 రాష్ట్రాల ప్రజలను మనం ఒక దగ్గర పెడితే తెలంగాణ మైనారిటీ తక్కువ మెజారిటీ ఆంధ్ర ఉంటారు. మరి వాళ్ళదే ఎక్కువ అభిప్రాయం ఉందని చెప్పేసి మన రాష్ట్రాన్ని ఏర్పడకుండా ఉంచితే ఎట్లా ఉంటుంది అంతే కదా. అంటే ఇది న్యాయమే కావచ్చును కాక సపోర్ట్ ఇప్పుడు తక్కువ ఉండవచ్చును కాక కానీ రేపటి రోజు ఇది గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది నమ్మకం మనకు ఉంది కాబట్టి మనం 60 ఏళ్ళు కొట్లాడుకుంటూ వచ్చినాం. సేమ్ ఇప్పుడు నా వర్షన్ నీ వర్షన్ కూడా అదే మన వెనకాల ఎక్కువ మంది ఉండకపోవచ్చు మనం న్యాయం కోసం కొట్లాడుతున్నాం కాబట్టి ఎన్నడో ఒక రోజు ఇది గెలుస్తుంది 100% గెలుస్తుంది అంటే నిలబడుతుంది. అదే అన్యాయాల మీద అబద్ధాల పుట్ట మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ అర్థమైతే కావాలన్నా అవుతుంది. నీకు ప్రతిపక్షం అధికారం డిఫరెన్స్ అన్నా ప్రతిపక్షం ఉన్నప్పుడు అచ్చ మాట్లాడి నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు బొచ్చడి మాట్లాడినా కానీ మంచి ఫ్యాషన్ అనిపిస్తుంది స్టేటస్లు పెట్టుకునే వాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి తిడితే జనం తిట్టుకుంటున్నారు. విలువ కుర్చీకి ఉండేటువంటి హూందాతనం ఉండాలి. అది లేకుండా గిట్లాంటి చిల్లర రౌడీ లెక్క దాడులు చేపించుడు మాట్లాడితే దాడులు చేపించుడు నన్ను ఒక్కనే కాదన్నా నేను ఫస్ట్ నేనే టేకప్ చేసిన స్టోరీ మన కొల్లాపూర్ ఒక మాజీ సైనికుడు సరే ఆయన ఏ పార్టీ ఉండవచ్చును కాక మనిషిని 2 భాగాలు చేసి చంపేసారు. ఆ కుటుంబం నా దగ్గరకు వస్తే వాళ్ళ ఏడ్చిరు వాళ్ళు నాకు ఏడుపు వచ్చింది. చిన్న పిల్లలను చూస్తే పాపం ఏం తెలియదు అన్న వాళ్ళకి. ఆ తర్వాత నేను కూడా వెళ్ళిన అంటే ఇట్లాంటివి చెప్తే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతున్నాం. ఇంకా జనగామకు పోయినా నేను ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉంది నిండా నీళ్ళు ఉన్నాయి నిండుకుండా ఎక్కువ ఉంది రిజర్వాయర్. అధికారులు ఎంత సోమరిపోతులు లెక్క తయారయ్యారంటే ఆడ గేట్లు లేపితే ఉరికొస్తాయి నీళ్లు పొలాలు ఎండిపోతున్నాయి 100 ఎకరాల పొలాలు. జనగామకు రిపోర్ట్ చేసినాం మనం చేసినాక మన వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళందరూ ఎక్స్పోజ్ చేసిన తర్వాత పోయి నీళ్ళు విడుదల చేశారు. ఆ రైతాంగం ఫోన్ చేసి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు మీరు రావాలి సార్ ఒకసారి మా ఇంటికి. నేను అప్పుడు ఒకటే మాట చెప్పినాం అంతకంటే ఏం కావాలి జర్నలిస్ట్ మనకి ఏం కావాలి అంతకంటే ఎక్కువ అమ్మా నీళ్లు తెప్పించే వరకే అంటే నీ సమస్యను చెప్తాం నీ సత్కారాలు కాదు మనకు కావాల్సింది మీకోసం మేము పని చేస్తాం గింత మటు మనం చెప్పుకోగలిగినాం. అంటే ఇది వస్తున్నప్పుడు వాళ్ళు ఓర్వలేకపోతా ఉన్నారు. కొడంగల్కి వెళ్ళినాం ఆ రోజు వెళ్ళి వచ్చిన తర్వాత నీకు సమస్య నువ్వు ఎక్కడైతే నేను ఎన్నుకున్నారో ప్రజలు అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది చూడు. ముందు నువ్వు కొడంగల్ ప్రజలను మంచిగా చూసుకోవాలి కదా. నువ్వు 5,000 కోట్లు పెట్టాడు శంకుస్థాపనలు అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నావు. అంత 5,000 కోట్లు పెడితే నీకు ఏమాత్రం పుణ్యం వస్తుందో నాకు తెలియదు కానీ ఆ 40 కుటుంబాలను ఆగం చేస్తే మాత్రం తప్పకుండా పాపం తగులుతుంది. అదే కదా అప్పటిదాకా చేసేది కూడా వీళ్ళు ఇదే కదా. రాష్ట్రం మొత్తం బాగుపడితే ఎక్కడో చిన్న పర్యటన పట్టుకొని ఈ రోజు మొత్తం అదే చేసారు. మనం ఇందులో కూడా అదే వాస్తవాన్ని అప్పుడు ఎట్లయితే మనం ఫైట్ చేసినామో అదే విధంగా ఈ 40 కుటుంబాలను మీరు ఆదుకోండి. వాళ్ళ భూములు తీసుకోవాలంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. బెదిరించి నిన్న కాక నేను ఇదే ఇన్సిడెంట్ పన్ను కొట్టే ఆ మిత్రుడు పెట్టిండు కేసు పెట్టినట్ట వాళ్ళ మీద రైతుల మీద
ఇది ఎవరైతే సర్వే చేస్తున్నారని అధికారులను పోయి అడ్డుకుంటే కేసు పెట్టారంట వాళ్ళ మీద. ఇంకా గిట్లా భయపెట్టిస్తే ఎట్లా? అంతే కదా, ఇది ముందు నుంచి చెప్తా ఉన్నారు కదా, కాంగ్రెస్ పాలన అంటేనే రౌడీ వచ్చినప్పుడేమో మన మీద అటాక్ చేస్తారు, అటువంటి రైతుల మీద కేసులు పెడతారు. రేవంత్ రెడ్డి గారు వస్తారంటే మొత్తం రైతులు అందరూ ఎత్తుకపోయి కొడంగల్ నియోజకవర్గం ఎన్ని పిఎస్లోనే అన్ని పిఎస్లు తిప్పుతారు పొద్దుగులు, నీళ్ళు పోయకుండా భూ పెట్టకుండా. ఇదేనా ఇందిరామరాజు? ఇది మాట్లాడితే దాడులు చేస్తారు. ఇదే ఈ ప్రశ్నించినావు కాబట్టి ఈరోజు ఈ దాడి జరిగిందని అనుకుంటా. ఆపుతావా అంటే ఆపమంటారా మీరు? యాజ్ ఏ జర్నలిస్ట్గా నేనైతే ఆపదనే చెప్తా. ఆయన కాకపోతే ఒకసారి అడగాలి కదా మిమ్మల్ని కూడా. అస్సలు మనం ఎందుకు ఆపుతా ఉన్నా, మన వర్షను జనం కోసం ఉన్నాం, మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మాట ఆగదు, మన ప్రయాణం ఆగదు, ఎట్టి పరిస్థితులు ఆగదు. ఇంకా నాకు మంచి లక్ష్యాన్ని సూచించినట్టు అయింది. అవును, రేవంత్ రెడ్డి గారు నాకు ఒక లక్ష్యాన్ని సూచించారు. అరే నువ్వు కొట్లాడేది ఇంకా కొంచెం కాదు, ఇంకా నీ విస్తృతంగా పెంచుకోవాలి నువ్వు అని చెప్తున్నాడు ఆయన నాకు. మీలాంటి మిత్రులందరూ నాకు ఇలా వచ్చి ధైర్యం చెప్తా ఉంటే, అవును అంటే మన కష్టం వృధా కానప్పుడు నువ్వు ఎంతైనా వెయ్యనులో బలం వస్తుందన్న నీకు. 100% వాస్తవం. ఇలా నీకు పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కావచ్చు, వాళ్ళందరి నుంచి కావచ్చు. ఇలా రైతులు కూడా మాట్లాడుకుంటున్నారు. నిన్న నాకు ఒక మిత్రుడు వచ్చి నిజామాబాద్కి వెళ్ళి వచ్చి చూడలేక, పేరు చెప్పడం ఇంట్రెస్ట్ లేదు, మంచి మిత్రుడు వచ్చిండు. ఒక రైతు మాట్లాడుతున్నాడంట మన ఇన్సిడెంట్ గురించి, అట్లా పడతారా ఈ రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు అంటే మనకు జనము మన వెనకాల ఉంటారు. అంటే నేనేం పెద్ద అది కాదు కానీ న్యాయం మాట్లాడితే న్యాయం వెనకాల ఉంటారు అన్నాడు ఒకరోజు. 100%. సో కాబట్టి మేము చేసే దాంట్లో నుంచి మీరు మిత్రులు ఎవరు మాట్లాడతారో వాళ్ళ దాంట్లో విమర్శను తీసుకొని యాక్సెప్ట్ చేసి దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, పబ్లిక్ ఎంతవరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు, దాన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలని చేయాలి. కానీ వాళ్ళు నిన్ను నన్ను కొట్టిపిస్తే ఏమొస్తుంది అన్న వాళ్ళకి.